8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. ఈరోజు కూటమి ఆంధ్రప్రదేశ్లో రావడం మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కారణం సీఎం అనే వ్యక్తి ఎక్కడా కూడా అందుబాటులో లేక సీఎంతో మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా అటువంటి పాలన పోయి మంచి పాలన ఈవేళ కూటమి వచ్చిందని మేము అందరం విశాఖపట్నంలో అందరం కూడా సంతోషిస్తాం. రెండోది, విశాఖపట్నంలో రాజధాని అన్నారు. ఆ రాజధాని ఉన్న నియోజకవర్గాల్లో 92,000 మెజార్టీ వచ్చింది. ఆ రాజధాని ఉన్న నియోజకవర్గం ఏదైతే రుషికొండ అన్నారు, రుషికొండ బోడుకొండ చేశారో ఆ నియోజకవర్గమే 92,000 మెజార్టీ వచ్చింది అండి. అలాగనే చాలా చేశారు. అవన్నీ మనం చెప్పుకోలేము. కానీ ఈవేళ ప్రజలకి ఉపయోగపడే కూటమి వచ్చింది కనుక ప్రజలు శుభ్రంగా సుఖంగా ఉంటారని మేము ఆలోచిస్తాం. నా పేరు పీతల అఖిల్ అండి, విశాఖపట్నం జిల్లా. కూటమి ప్రభుత్వం రావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం పురోగతి చెందుతుంది. తప్పకుండా ఇప్పుడు దాకా జరిగిన ఆక్రమణలు అన్నిటి మీద వీళ్ళు తగిన రీతిలో పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. ముందుగా కూటమిలో గెలుపు పొందిన అభ్యర్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం చాలా పురోగతి చెంది అభివృద్ధి, సంక్షేమం రెండు కొనసాగిస్తారు కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. ధన్యవాదాలు. ఇది మేము అనుకుంటే ఇది బెస్ట్ న్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఏ డెవలప్మెంట్ చూడలేదు, ఎవరికి పేమెంట్స్ చేయలేదు, ఐటీ ఇండస్ట్రీకి అయితే ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు, గవర్నమెంట్ పెట్టిన బిల్డింగ్స్ అన్ని కూడా ఖాళీకి పెట్టి కూర్చున్నారు. అదాని డేటా సెంటర్ కూడా స్టార్ట్ చేయలేదు, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా 5 సంవత్సరాలతో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కూటమి వస్తాం వల్ల మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఐటీ విల్ టేక్ ఆఫ్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ డెవలపింగ్ హైదరాబాద్ కాబట్టి విశాఖపట్నంలో కూడా ఈ ఐటీ పార్క్స్ ఫిల్ చేయడమే కాకుండా కొత్త ఐటీ పార్క్స్ కూడా క్రియేట్ చేసి కొత్త ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి ఐటీ డెవలప్మెంట్ ఈకో సిస్టమ్ కూడా డెవలప్ అవ్వాలి. మీరు చూస్తుంటే టూరిజం కూడా సర్వనాశనం అయిపోయింది లాస్ట్ 5 ఇయర్స్లో. సో టూరిజం కూడా బిగ్ వేలో టేక్ ఆఫ్ అయిపోయి విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలాగ రెడీ అవుతుందో 12 ఫ్లైఓవర్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయండి. ఒక్క ఫ్లైఓవర్ కూడా ముందుకు కదలేదు. ఇప్పుడు సెంట్రల్ మినిస్ట్రీలో కూడా నేను అనుకుంటాం తెలుగుదేశం కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహం చాలా ఉంటుంది. మనకి 12 ఫ్లైఓవర్లు కంప్లీట్ చేయడంతో పాటు మెట్రో రైల్ కంప్లీట్ చేయడం పాటు వైజాగ్ రైల్వే జోన్ కంప్లీట్ చేయడం పాటు కొత్త ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుని కొత్త హైవేస్ అండ్ కొత్త డెవలప్మెంట్స్ ఫ్రమ్ విశాఖపట్నం విత్ ద హెల్ప్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2-3 కీలక శాఖలో సెంట్రల్ మినిస్ట్రీలో కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వచ్చే ఛాన్స్ ఉందండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఇన్ పొజిషన్ టు డిక్టేట్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇంతకుముందు అయితే రిక్వెస్ట్ చేసే స్టేజ్ నుంచి ఇప్పుడు డిమాండ్ చేసే స్టేజ్కి వెళ్ళాం కాబట్టి ఈ కూటమి ఫామ్ అయిపోయిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ అయితే చాలా చెప్పారు కాబట్టి అన్నీ చేయలేకపోయినా ఇనీషియల్గా కొన్ని స్టార్ట్ చేసి డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే ఎంప్లాయ్మెంట్ పెరిగి స్టేట్ అభివృద్ధి అవుద్దని చెప్పి ఆల్ ఆఫ్ అస్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇమీడియట్ యాక్షన్ అండి, వితౌట్ డిలే. డే 1 నుంచి కేంద్ర మంత్రులు ఎలాగైతే మనకు ఒకళ్ళిద్దరు ఉంటారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ లేకపోయినా కేంద్ర ఫండ్స్తో అన్నా సరే ఆల్ దీస్ మీకు ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అని చిన్న థింగ్. బట్ ఈ 12 ఫ్లైఓవర్లు ఒకసారి 1.5 ఇయర్స్లో కంప్లీట్ చేయటం, మెట్రో రైల్ కంప్లీట్ చేయటం, న్యూ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయటం, అలాగే శ్రీకాకుళంలో 2 పోర్ట్స్ ఉన్నాయి, భవనపాడు పోర్ట్స్ అని, ఆ పోర్ట్స్ అన్ని కంప్లీట్ చేయటం. ఆంధ్రప్రదేశ్లో 18 పోర్ట్లు ఉన్నాయండి, 18 పోర్ట్లు కూడా యాక్టివేట్ చేయడం కొత్త పోర్ట్లు. అలాగే పోలవరం నెక్స్ట్ 1.5 ఇయర్స్లో కంప్లీట్ చేసి అగ్రికల్చర్ ఎకానమీ, సర్వీస్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, పెద్ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో 3 రంగాల్లో అగ్రికల్చర్లోని, మ్యానుఫ్యాక్చరింగ్లోని, సర్వీస్ సెక్టర్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మ్యాసివ్ బూస్ట్ టు ది ఎకానమీ. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న టీము సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్తో కలిపి ఫోకస్ పెట్టి 5 ఇయర్స్ అనుకోకుండా మేము 2.5 ఇయర్సే ఉంటున్నాం అనే దృష్టితో ఈ 2.5 ఇయర్స్లో అన్నీ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్లాన్ 2.5 ఇయర్స్కి వేస్తే డెఫినెట్గా ఆంధ్ర విల్ సీ వెరీ గుడ్ డేస్ అండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ కూటమి రావడం వల్ల అందరికీ నిరుద్యోగులకి ఉద్యోగం అది వస్తుంది. దాంతో ఏంటంటే రాష్ట్రం బాగుపడుతుంది. ఇంకోటి ఈ ఫ్రెస్టేజ్లోనే ఇప్పుడు ఇది గెలడం చాలా ఫ్రెస్టేజ్. ఇంకోటి ఏంటంటే ఇంత ఈ కష్టకాలంలో ఇటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గెలడం చాలా ఫ్రెస్టేజ్ అండి. అలాగే ఈ కూటమి హైలైట్. ఇంకోటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చేశారు. ఈరోజుకి కూటమి ఇలా వచ్చిందంటే అతను వాళ్ళే మెయిన్
ఎంత అతను 21 వచ్చినా కూడా అతను చేశారు. చంద్రబాబు నాయుడు చేశారు. ఓకే, అందరూ కూడా సహకరించారు. థ్యాంక్ యూ. యూత్ భవిష్యత్తు అంటే ఏముంది, నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు చదువుకుంటే హ్యాపీ, ఇంకా అంతకుమించి ఇంకేముండదు. ఇతను వచ్చిన దానికి వేరే వాళ్ళు వచ్చిన దానికి తేడా ఉంటుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్నీ కూడా చూడవసరం లేదు, పక్కా మనం గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితో ప్రజలకి స్వతంత్రం వచ్చినట్టు చాలా ఆనందపడుతున్నారు ప్రజలు. ఎందుకంటే బ్రిటిష్ పాలన నుంచి ఎలాగప్పుడు మన స్వతంత్రం వచ్చిందో ఇండియాకి, అలాగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం వచ్చిన జనాలందరూ ప్రజలందరూ హ్యాపీ అవుతున్నారు. ఇప్పుడు దాకా మనం బ్రిటిష్ పాలన పోయాం, ఇప్పుడు వచ్చాం, ప్రజలకి బయటకు వచ్చామని చెప్పి ఫీలింగ్లో ఉన్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం రావడం వల్ల, తెలుగుదేశం పార్టీ కూటమి రావడం వల్ల. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని మీద కట్టుబడి ఉన్నారు. ఆ రాజధాని డెవలప్మెంటు ఫుల్ 5 సంవత్సరాల్లో చేస్తారని చాలామంది నమ్మకం ఉంది ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆ ఆనందంతో అలాగే నియోజకవర్గ భవిష్యత్తు జాబులు కూడా ఎక్కువ ఇస్తారని కూటమి కన్నా ఫస్ట్ 2వ సంతకం అన్నారు. కాబట్టి ప్రజలందరూ యువకులు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్రం డెవలప్మెంట్ చేస్తారు 5 సంవత్సరాలని ఆనందంతో ఉన్నారని కోరుకుంటున్నాను. అవకాశం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత సుమారు ఈ 5వ సంవత్సరంలో ఊపిరి పీల్చుకుంది. బాహుబలి సినిమా డైలాగ్లో ఊపిరి పీల్చుకో మాహిష్మతి అన్నట్టుగా ఊపిరి పీల్చుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఊపిరి పీల్చుకుంది. ఈ 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాలకి వెనకబడిపోయినటువంటి వాస్తవం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో, ఏ రంగంలో కూడా అభివృద్ధి లేనటువంటి రాష్ట్రంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతి పేదరికంగా, అంటే అన్ని వసతులు ఉండి, అన్ని వ్యవస్థలు ఉండి, ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉండాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటి వ్యవస్థలు అన్నిటిని ఉండి ఈ రోజున ఎందుకో పనికిరానటువంటి రాష్ట్రంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపం ఎన్నాళ్ళకి ఈ రోజున తీరింది అని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటున్నాము. చాలా చక్కటి రిజల్ట్ అనేది అయితే ఓటర్లు అందరూ కూడా సుమారు పోలింగ్ రోజు నుంచి సుమారు ఉదయం 6:30 నుంచి 7 గంటల నుంచి ఓటర్లు అందరూ కూడా రావడము, చక్కగా ఓటింగ్ వేయడము, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా మార్పు కావాలి అని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వానికి మార్పు కావాలి అని చెప్పేసి చాలా చక్కగా, చాలా పద్ధతిగా, చాలా సైలెంట్గా, క్రమశిక్షణగా ఈ రోజున వారి యొక్క తీర్పునివ్వడం అనేది చాలా అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇదేమి కొత్తేమి కాదు. అదేవిధంగా ఆయన గతంలో ఉన్నటువంటి అనుభవం కానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తీర్చిదిద్దేటువంటి విధానాల్లో కానీ 100% ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత అభివృద్ధి పడే విధంగా, ముఖ్యంగా ఏవైతే ఉత్తరాంధ్రలో ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఈ రోజున రాష్ట్ర రాజధాని విషయంలో ఉన్నటువంటి అమరావతిలో కానీ, అదేవిధంగా ఈ యొక్క డెవలప్మెంట్ విషయంలో, పారిశ్రామికంగా డెవలప్మెంట్ విషయంలో విశాఖపట్నం కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వసతులు అన్నీ కూడా ఆయన తెలుసుకొని 100% రానున్న రోజుల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వము, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో 100% రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పటికైనా సరే కూడా రాష్ట్ర రాజధాని అనేది ఏది అంటే చక్కగా పిల్లలందరూ కూడా చెప్పుకునేటువంటి, గర్వంగా తలెత్తుకునేటువంటి చెప్పుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ 100% యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో తీర్చిదిద్దుతారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కూటమి కానీ, అన్ని రకాలైనటువంటి వ్యవస్థ ఈ రోజున కలిసి ఈ రోజున పాపిస్టి పాలనని అంతం చేయడం అనేది ముఖ్యంగా భూమిక వహించినటువంటి వ్యవస్థ చాలా బాగుంది. అందరూ కూడా చాలా హర్షణీయంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా. మీరు చూస్తే నిన్న పోలింగ్ రిజల్ట్ వచ్చింది. ఈరోజు చక్కటి వర్షాలు, ప్రశాంతత వాతావరణాలు, ఈ రోజున అన్ని రకాలైనటువంటి వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది. మరింత ముందుకు వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగిలినటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా సమిష్టి కృషితో, ఇటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలతోటి, ఒక సమిష్టి సహకారంతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత వేగవంతంగా, మరింత ముందుకు పుంజుకునే విధంగా తీర్చిదిద్దుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు శంకర్, విశాఖపట్నం. ఇవాళ కూటమి ఇంత ఘన విజయం సాధించిన కారణం పబ్లిక్లో ఉన్న అవేర్నెస్. ఎందుకంటే పబ్లిక్లో చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఒక గుర్తింపు ఉంది. అదేవిధంగా దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చాలా రోడ్లు కానీ, యువత ఉద్యోగాలు లేవు, తర్వాత అన్ని విధాలుగా రాష్ట్రం వెనకబడి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కూటమైన
గవర్నమెంట్ ఫామ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగం కానీ అన్ని విధాలుగా ఆయన చేయగలరు, విజయనగర లీడర్ అని చెప్పేసి ఈ ప్రజలు తీర్పిచ్చారు. ఈ ప్రజలు తీర్పిచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ తీర్పుని అదేవిధంగా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా ఎలాగైతే ప్రజలు తీర్పిచ్చారో వాళ్ళు ప్రజలు తీర్పిచ్చినట్టు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రంగా పరిపాలిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పేరు బాలమ్మ అంటారు. ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా, చక్కగా, ప్రశాంతంగా ఉన్నది. అది ఈ రోజు కోసం ఎదురు చూసాము ఈ 5 సంవత్సరాల నుంచి కూడా. కానీ అది ఇప్పటికీ మన ఆంధ్ర వాళ్ళ కళ నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. చాలా చక్కగా ఉన్నది. కాబట్టి ఇక ముందు కూడా మన అందరం కూడా ఇలాగే ఆనందంగా ఉంటామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది చాలా ఎంతో కష్టంతో కూటమి ఈ 3 కూటమిలు కలిసి చాలా శ్రమించారు, చాలా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కూడా చాలా చక్కగా కష్టపడి మనకి ఈ రోజున ఇలాగ జరిగిందంటే చాలా ఆనందించవలసిన విషయం ఇది. చాలా గర్వపడాల్సిన విషయం ఇది. మనందరం కూడా ఆనందంగా, హ్యాపీగా తలెత్తుకొని ఇన్నాళ్ళు తల దించుకొని మనం ఏమవుతుందో ఏమిటో అన్న భయభ్రాంతులతోటి మనందరం కూడా ఈ 5 సంవత్సరాలు బ్రతికాము. ఇక ఇప్పుడు మనకి అటువంటిది ఏమీ లేదు. హ్యాపీగా, ఆనందంగా, స్వేచ్ఛగా మనం ఏమి చెప్పాలనుకున్నామో, ఏమి చెయ్యాలనుకున్నామో హాయిగా, స్వేచ్ఛగా అందరూ కూడా ఆబాలగోపాలము కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ఇది లేదు. మన అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కూడా మనకి అనుకూలమైన వాళ్ళే. మనం అంటే చాలా ఇదైన వాళ్ళు. కాబట్టి ఇది చాలా మంచి రోజు అనేసి నేను అనుకుంటున్నాను. శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకుడిని. శ్రీనివాసరావు, మరి నేను విశాఖపట్నం వాసిని. తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు. ఆయనకు ముందు చూపు ఎక్కువ. ఆయన ఏ విధంగా పరిపాలించాలి, ఎడ్యుకేషన్ కానీ, అలాగే రైతులకు కానీ, అలాగే పేదవాడికి కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎలా చేయాలనేది ఆయనకు బాగా తెలుసు. అందరూ అనుకుంటారు ఇవన్నీ ఎలా చేస్తాడని. ఎవ్రీ ఇయర్ ఆయన ఇన్కమ్ పెంచడంలో చాలా గొప్ప వ్యక్తి, అనుభవజ్ఞుడు. అలాగే ఇన్కమ్ దాంట్లో ఇచ్చి ఎప్పుడు కూడా 20% మన సంక్షేమానికి ఇవ్వకపోతే అలాగా అందరిలో వ్యత్యాసం కనపడుద్ది. కాబట్టి ఆయన ఆ విధంగా చేయగలడు. గతంలో కూడా చేస్తున్నాడు. ఇక రాష్ట్ర అభివృద్ధికి వస్తే ఆయన ఒక ప్లానింగ్, సెంట్రల్ నుంచి ఏ ఫండ్స్ తేవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక్కొక్క కార్యక్రమం అంటే మున్సిపాలిటీస్ ఎలా చేయాలి, పంచాయతీలు ఎలా చేయాలి, అలాగే ప్రజలకి మిగిలినటువంటి దాంట్లో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్లో చేస్తేనే కదా ఎవడెవడు ఏ జాబ్కి వెళ్ళాలనేది ఇంట్రెస్ట్ తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ ఎంప్లాయ్మెంట్ వాళ్ళని ఆ విధంగా రిక్రూట్ చేయటం, ఆ విధంగా ఆయనకు అన్నీ కూడా ముందు చూపుతోటి బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి ముందుకు నడుస్తుందని చెప్పి కోరుకుంటూ, అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని విషయంలో కానీ, విశాఖపట్నం భోగాపురం విమానాశ్రయం కానీ, మన బీచ్ రోడ్డు, విశాఖపట్నం 4 రోడ్డు లైన్ కానీ, విశాఖపట్నంలో ఎంతైతే అవినీతి జరిగిందో, భూ కుంభకోణాలు అన్నీ కూడా ఆయన సిట్టేసి బయటికి తీస్తాడని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా నిజాయితీ పనులు మంచివాళ్ళు కాబట్టి 4వసారి గెలిచారు. వాళ్ళ మీద ఎటువంటి ఆక్షేపణలు లేవు. అలాగే ఎంపీ కూడా 5 లక్షల మెజార్టీ ఇచ్చిన అతని మీద చాలా విశ్వాసంతో ప్రజలు గతంలో 4000 ఓడిపోయాడని వాళ్ళ కొడుకే ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టుగా ఫీల్ అయ్యి ఈసారి అందరూ కూడా అలర్ట్గా ఉండి 5 లక్షల మెజార్టీ ఇచ్చారంటే ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది విశాఖపట్నం ప్రజలు ఏ విధంగా ఉంటారో. కాబట్టి రాజధాని చెప్పిన అవతల పార్టీ ఇక్కడ ఎక్కడా కూడా ఆలోచించకుండా మరి 4,30,000 ఆవిడికి అపోజిషన్ ఎంపీ రాలేదు. ఈయనకి మరి 5 లక్షల మెజార్టీ వచ్చిందని మీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో మన విశాఖపట్నం అభివృద్ధి బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుంటుంది. అలాగే రాజధాని పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. ఎన్డీఏ కూడా ఖచ్చితంగా కూటమిలో ఉన్నాం కాబట్టి, నెక్ టు నెక్ ఉన్నాం కాబట్టి, వాళ్ళకు కూడా ఎన్డీఏ భాగస్వాములతో అవసరం ఉంది కాబట్టి ఈసారి వాళ్ళ మాట కూడా విని ఎన్డీఏ ద్వారా కూడా మనకి విపరీతంగా ఫండ్స్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి మనందరం కూడా డెవలప్ అవుతామని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి అధికారంలోకి రావడం అంటే చాలా అద్భుతం జరిగినట్టే.
జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తున్నారో ఈరోజు మనకి తెలుస్తుంది. ప్రజలకి అది చేశాను ఇది చేశాను అంటూ జనాలకి మాయ చేసి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ట్రై చేసిన జనాలు మాత్రం ఒక్క ఓటుతో బుద్ధి చెప్పడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతేనే మనకు భవిష్యత్తు ఉంది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించడం ద్వారా ఈరోజు మనకి ఈ విజయం కలిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా తెలివిగా ఓటింగ్ చేశారు. ఎందుకంటే జనాలు 5 సంవత్సరాలు పడ్డ బాధలు ప్రతి వ్యక్తి కూడా చాలా బాధలు అనుభవించిన వ్యక్తే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకున్న దగ్గర నుంచి కూలి పని చేసుకునే వ్యక్తి వరకు ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఈ ఓటుతో బుద్ధి ఒకే ఒక్క ఓటుతో బుద్ధి చెప్పారు అంటే ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ నాయకులకి ఇంకోసారి వాళ్ళకి భవిష్యత్తు అనేది లేకుండా చేసిన చరిత్ర ఈరోజు మన 2014లో జరిగింది. అంతేకాకుండా రేపు మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మనకి ఎంతో అభివృద్ధి చేస్తానని ముందుగా మనకి భవిష్యత్తు సూపర్ 6 ఇచ్చారు బాబు గారు. అవన్నీ కూడా మనకి ప్రజల్లో పెడతారు. అవన్నీ కూడా అమల్లో వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ప్రజలు నమ్మించారు కాబట్టి. నమ్మించి మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న 5 సంవత్సరాల్లో అమ్మఒడి అంటూ ఇచ్చి ఎంతమందికి ఇచ్చారని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నా కూడా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి చాలామందికి ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పథకాన్ని అనుభవిస్తారు, ఇస్తారు, అందుకుంటారు. ప్రతి పెన్షన్ కూడా 4,000 పెంచడం జరిగింది. ఆ పెన్షన్ కూడా ప్రతి అవ్వకి తాతకి ఇంటికి వాళ్ళ చేతికే ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. నా పేరు కమలాకర్ అండి. ఇది పూర్తిగా ప్రజలు తీసుకునే ఏకపక్ష నిర్ణయం కింద భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే మొదటగా రావడంతోనే ప్రజాభవన్ని కూల్చడం అనేది ఆయన తీసుకున్న చర్యలని చాలా దారుణమైన చర్య. అది దాంతోనే ఆయన పతనం స్టార్ట్ అయింది. ప్రజలు ప్రతి సంవత్సరం ప్రతి నెల చాలా ఇబ్బంది పడుతూనే బతుకుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఏం చెప్తే ఏం మాట్లాడితే ఏ పని మీదకి వెళ్తే మా పనులు ఆగుతాయి అన్నది భయాందోళనతోనే జరిగింది ఇదంతా. ఈ 5 సంవత్సరాలు ప్రజల తీర్పుని ఏకపక్షంగానే ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. దీనికన్నా ఎక్కడ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగే పద్ధతి అయితే లేదు. ఇది పూర్తిగా ప్రజల వ్యతిరేకత అనేది క్లియర్ కట్గా అర్థమవుతుందండి. అంతకు మించి ప్రజల తీర్పు ఒకవైపు ఉండడాన్ని గమనించాల్సిన విషయం కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం మాత్రం అంతే. రాష్ట్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడే కదండి, ఆయన ఎన్ని రాడ్ దెబ్బలు తిన్నా కూడా ప్రతిసారి బౌన్స్ బ్యాక్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఆయన ఎప్పుడు కూడా. ఈయనకి ఇదేం కొత్త ఏం కాదు. ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆయన ఎప్పుడు కాపాడుతూనే ఉంటాయి. మళ్ళీ ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం సంతృప్తినిస్తాయని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.